చల్లగా ఉంది, పెద్ద పెద్ద రాళ్ళతో కట్టున్నారు ఇవి. ఇక్కడ చల్లగానే ఉంది కానీ బయట ఫుల్ ఎండగా ఉంది గైస్. అసలు వీడియో తీయలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. అదంతా ఎక్కలా, ఇప్పుడు అదంతా ఎక్కలు మనం. అనిపిస్తుంది కదా పైన, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. అమ్మాయికి తీసుకొచ్చింది మెట్లెక్కిచ్చి, అది ఎండలో తిండి పెట్టకుండా ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది. ఇంకొకళ్ళు అయితే కళ్ళు కింద పడిపోయే వాళ్ళే. వీడియోలో కూడా అంతే ఉంటది. దారి లేదంట, దారిలే కదా. కామెంట్స్ నువ్వు యాడికి వస్తున్నావు? నేను రమ్మన్నా ఇప్పుడు రా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే, ఈ రోజు సండే అది కాకుండా మేమైతే గోల్కొండ స్కూల్ కి అయితే వచ్చాము. మేము చూసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఇక్కడికి చైనీస్ కూడా వచ్చారు. చైనీస్ వాళ్ళని తెలియదు కూడా, మళ్ళీ చైనీస్ అని చెప్పేస్తుంది. ఓకే గైస్, లోపలికి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇప్పుడు. లోపలికి అయితే వచ్చాము. ఎంట్రన్స్ లో చాలా మంది ఉన్నారు. అవును, ఈ రోజు చాలా మంది ఉన్నారు సండే కదా. సో ఎండ కూడా ఫుల్ ఉంది, చూస్తున్నారు కదా ఎలా పడుతుంది. నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. బషీర్ కరెక్ట్ గా ఎండలోకి తీసుకొచ్చేస్తుంది. చూడండి గైస్, లోపల అయితే ఉన్నాం ఇప్పుడే. ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ ఫుల్ ఉన్నారు జనాలు. మా అమ్మ వాళ్ళు ఎట్లా చూడండి, వెళ్ళిపోతున్నారు. గైస్ మేము ఎవరెవరం వచ్చామంటే, నేను, వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, అంటే మా అత్తమ్మ, మేము నలుగురం అయితే వచ్చాము. పైకి వెళ్తా ఉన్నాం గైస్. నాకు ఒక డౌట్, ఇది స్కూలా లేకపోతే కోట? గైస్ ఇక్కడైతే అందరూ ఫోటోలు దిగుతా ఉన్నారు చాలా మంది. ఇక్కడ గార్డెన్ కూడా బాగుంది, చూస్తున్నారు కదా. గార్డెన్ కూడా బాగుంది, అందరం మేము కూడా బాగున్నాము. ఎండ అయితే చాలా ఫుల్ గా ఉంది. ఈ టైంలో అయితే ఎవరు రాకండి. టైం ఎంత తెలుగు. మొత్తం లోపలికి అయితే వచ్చాం గైస్. చల్లగా ఉంది, పెద్ద పెద్ద రాళ్ళతో కట్టున్నారు ఇవి. ఇక్కడ చల్లగానే ఉంది కానీ బయట ఫుల్ ఎండగా ఉంది గైస్. అసలు వీడియో తీయలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. వీడియో ఫన్నీగా తీయాలని ఉంది, బట్ ఆ ఎండకి కళ్ళు తిరిగిపోయి ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు. అలా మీరైతే కొంచెం మానే వస్తుంది. కెమెరా కూడా కనిపిస్తుంది, మనం కనిపిస్తున్నట్టు. బయట అది కూడా కనిపించట్లేదు. ఈ టైంకి వచ్చి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఫుల్ ఎండ ఉంది గైస్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏదో లోపల చాలా గొంతులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. టైము ఇప్పుడు నాకు తెలిసి 3:30 అలా అవుతుంది. బషీర్ ఇప్పుడు దాకా అయితే అన్నం కూడా పెట్టించలేదు. ఎండలో ఎత్తి వస్తున్నాడు. ఎందుకు గాయస్, గోల్కొండ ఎక్కడో ఉంటాయి, సందుల్లోకి పోతున్నాడు. ఏం చెప్తాం, ఎక్కడైనా గోల్కొండ వస్తే గోల్కొండ చూడలే గానీ గోల్కొండ సందులు చూడటానికి వస్తారా? చూడండి గోల్కొండ ఏందో ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాడు. ఎంటలేదు కదా, బయటకు వెళ్దాం బాధ. లోపలికి అయితే వచ్చాము, ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. మొత్తం గబ్బిలాలు ఉన్నారు గైస్. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. మాట్లాడేదో ఒకటి. ఇక్కడ చూడండి లోపల ఎంత చీకట్టుకుందో. గబ్బిలాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. నా పక్కన కూడా ఒకటి ఉంది పెద్ద గబ్బిల. వీళ్ళు చూడండి ఇక్కడ ఎక్కడ ఎక్కుతున్నారు. జారదు. చెప్పేదో ఒకటి. గోల్కొండకు వచ్చినారా? గోల్కొండకు వస్తే మొత్తం తిరుక్కొని చూసుకున్నారా? మేమైతే ఇంకా ఏం చూడలేదు. బస్సుతో వస్తే అంతే, కనీసం చార్మినార్కి వచ్చినా కూడా మొత్తం చూడలేదు. మెట్లు నాకైతే కనిపించట్లేదు గైస్. తీసుకున్నాం పిక్క. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. పావురాలు కూడా ఉన్నాయి 2. పావురాలు చూపించడానికి వచ్చినాం మేము ఇక్కడికి. పావురాలు 2 ఉన్నాయి అన్న. అంటే ఎవరు? నువ్వు, నేను. పైకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, మాకు దారి దొరకట్లేదు గైస్. వెళ్తా ఉన్నాం ఇప్పుడు. గోల్కొండ దగ్గర వదిలిపెడితేనే దారి మర్చిపోయినాడు. అంటే అండమాన్ దీవుల్లో, అండమాన్ దీవులు లేవు. నీ తలకెళ్ళదు కదా, ఇంకేదో చెప్తారు కదా. అడవిలో వదిలేస్తే ఇంకా తొందర పరిస్థితి. నిదానంగా వస్తున్నాను, నాకు చేను వస్తుంది. అదంతా ఎక్కలా, ఇప్పుడు అదంతా ఎక్కలు మనం.
పుట్ట పెట్టనుకుంటున్నావా? ఎండ ఉంది ఫుల్గా, చూస్తున్నారు కదా. ఇదే గోల్కొండ. అయితే పైకి అయితే వచ్చాము మేమిద్దరము. ఇప్పుడు పైకి వెళ్దాం, అక్కడికి అనిపిస్తుంది కదా పైన, అక్కడికి అయితే వెళ్తాం ఇప్పుడు. అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. లెట్స్ గో బ్రో. ఇప్పుడే పైకి అయితే ఎక్కుతున్నాము. ఫుల్ ఎండ ఉంది, మళ్ళీ వచ్చేస్తుంది, ఏం చేయలేము మనం. ఇప్పుడు పైకి అయితే వెళ్దాము పదా. సగం దూరం అయితే వచ్చాం గైస్, ఇంకా పైకి అయితే వెళ్ళాలి మేము. అక్కడికైతే వెళ్ళాలి. తనైతే కాళ్ళ నొప్పులు అని చెప్పి కూర్చొనేసింది ఇక్కడ. గ్యాస్ ఇలాంటి వాళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ కూర్చోబెట్టేసింది కాళ్ళ నొప్పులు అని చెప్పేసి. నిలబడంటే నాకు నొప్పులు వచ్చేస్తాయి. అది కాదు గైస్, నాకు ముందులే హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది. అందులో మళ్ళీ నాకు తిండి పెట్టించలేదు, తీసుకొచ్చేసినారు. ఇప్పుడు టైం 4 అవుతుంది. చెప్పండి, జ్వరం తగిలిన అమ్మాయికి తీసుకొచ్చింది మెట్లు ఎక్కించి, అది ఎండలో తిండి పెట్టకుండా. ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? ఇంకా ఇంకొకళ్ళు అయితే కళ్ళు కింద పడిపోయే వాళ్ళే. నేను ఇంక ఇప్పటి వరకు ఇలా ఎక్కినాను. చాలా చాలా లెగమని అనుకుంటా. కళ్ళు తిరిగిపోతున్నాయి కదా నిజంగా. గోల్కొండ ఏం కొండ, చెమటలు అయితే బీభత్సం. సరే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కాదు, ఇంకా ముందు చూపిస్తాం మొత్తం. నెక్స్ట్ వీడియో ఇంకేలా గైస్, ఇప్పుడు అయితే 70% అయితే ఎక్కాము, ఇంకా 30% అయితే పైన ఎక్కాల్సింది. తనైతే నీళ్ళు దాహం వేస్తుందంట, వాళ్ళ అమ్మ వచ్చేసి పైకి వెళ్ళిపోయారు, తెలియదు ఎక్కడ ఉన్నారో. వెళ్ళాలి ఇప్పుడు. సరే పద గైస్. ఇక్కడ ఏందో విచిత్రంగా కట్టేస్తున్నారు, దయ్యాలు ఇప్పిస్తారేమో, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఐస్ క్రీమ్ తింటున్నారు అమ్మలు. ఎవరు వాళ్ళ? అందరం కలిసి ఇక్కడ కూర్చోన్నాం. కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అందరికి, సో అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని తింటా ఉన్నాం. ఏంది అది? తనైతే కాళ్ళ నొప్పులు అని చెప్పి అక్కడైతే కూర్చొని వెళ్తున్నాను పైకి చూపించడానికి. వెళ్తాను ఇక్కడ పైన కూడా చాలా మంది అయితే ఉన్నారు గైస్. ఇది ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ ఇంకో కోట లాగా ఉంది, మళ్ళీ ముందు స్మెల్ అయితే వస్తుంది గైస్ ఇక్కడ పైన. మొత్తానికి మనం కూడా అయితే పైకి వచ్చేసాము. మనం అంటే నేను ఒక్కడే చెప్పాను కదా, తన నేను వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను గైస్. వాళ్ళైతే ఇక్కడ కూర్చొని చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇక్కడైతే కూర్చొన్నారు ముగ్గురు. రా తొందరగా దిగు. ఇక్కడ లో ఎందుకు గైస్? ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా.
ఈ మైక్ లో ఆనంద గైస్ ఫస్ట్ అర్జుడు గైస్. ఇది guys. బషీర్ చెప్తాడైతే. బషీర్ ని తాగలేదు. చూస్తున్నారా గైస్, బషీర్ అని పేరు పెట్టి పిలుస్తుంది. దిగాలి మేము అక్కడ నుంచి అయితే వచ్చాము. చాలా బాగుంది. ఫోన్ బండి పడిపోతే పీడ పోతుంది అంట చెప్తుంది. అవునా? బండే చూడలేదు నువ్వు. ఏడేం తోసేస్తే ఏం చేస్తాను ఇప్పుడు? ఏడేం తోసేస్తే ఏం చేస్తావు? నేను నడిచే పని లేకుండా చక్కగా డొల్లుకుంటూ వెళ్ళిపోతా ప్రశాంతంగా. అప్పుడు ఆడ నన్ను రిసీవ్ చేసుకుంటారు అంతే కదా. ఏం చేస్తారా? రిసీవ్ చేసుకుంటారు. స్పెల్లింగ్ చెప్పు. ఆర్ఈ ఆర్ఈ సిఐ సిఐఈ డి రిసీవ్. అంతేనా? స్పెల్లింగ్ కూడా రాదు, జారుతుంది. పడుపు దిగే అప్పుడు ఈజీగా వచ్చినప్పటి నుంచి నీకు చున్ని పెట్టుకోవడం సగం టైం సరిపోతుంది. నువ్వే కదా మ్యాచింగ్ లేకుండా వేసుకోమన్నాడు. అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. నిజం అనుకుంటారు వాళ్ళు. టేస్ట్ లేని వేస్ట్ పిల్లతో వస్తే ఇంతే గైస్. టేస్ట్ లేదు. అవును ఇది చేయట్లే. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇది స్విమ్మింగ్ పూల్ అని మా నాన్న బషీర్ చెప్తున్నారు. ఇది స్విమ్మింగ్ పూల్ అని ఎవరు మీ ఇద్దరికి స్విమ్మింగ్ పూల్ ఇది గ్రీన్ తో ఉన్న స్విమ్మింగ్ పూల్, గ్రీనరీ అంత బాగుంది. ఫోన్ పడిపోతే నువ్వు దూకి తీసుకుని వస్తావు కదా. నేను నెట్టేస్తా. అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు. మా అమ్మ చైనా వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తుంది అనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ కంటే వెళ్ళండి గైస్. ఇదిగోండి బొక్కుంది. బొక్కులో నుంచి అది కదా కనిపిస్తుంది చూడండి. ఆడ చూపించు. కనిపిస్తుంది? కనిపించట్లేదు, నేనే కనిపిస్తున్నా. అదిగో డ్రింకింగ్ వాటర్ అంటే తాగండి. మీకు డ్రింకింగ్ వాటర్ అంటే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి కాదు. వాళ్ళు వీళ్ళు లేరు కదా. మీ నాన్న చెప్తున్నాడు నేను దగ్గరికి వెళ్ళి. ఏం అంకుల్ చెప్పండి చెప్పండి అంకుల్. రైగే పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి కదా, కాకపోతే పచ్చిగా. లేకపోతే బషీర్ వెళ్ళి ఎక్కి కోసేసి అనమాట. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. మనం చూసిన 10% కూడా ఉండదు. దీనిలో 10% చూస్తుంటాం మేము అంతే గాయస్. వీడియోలో కూడా అంతే ఉంటది. దారి లేదంట. దారి లేకపోతే ఇంకేమి లేదు. నీకు దారి లేదంట. ఇంకా సీన్ లేదు. నేనైతే ఎక్కలేదు. దిగు దిగు. ఇక్కడ ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉంది గైస్. స్విమ్మింగ్ పూల్ ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ వాటర్ అవుతున్నాయి కదా, వెళ్ళి తాగి స్విమ్మింగ్ చేస్తాం. స్నానం చేయలేదు కదా. పెద్ద పెద్ద బండరాళ్ళు జరపలేక అట్టే కట్టేస్తారు గోడ మీద నుంచి. అది పెట్టలేదు, ఆల్రెడీ అక్కడే ఉన్నాయి కాబట్టి. ఎక్కడానికి దిగడానికి ఇంత ఇబ్బందిగా ఉంటే ఇది జస్ట్ వీళ్ళు కట్టింది. ఇది ఇక్కడ బాగున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఫ్రెష్ గా ఇక్కడ పట్టుకోమని వద్దు, అవి వాటర్ క్లీన్ చేయదు. నేను తోసేయాలి నేను ఎందుకు నేను నెట్టేస్తున్నా. నన్ను సముద్రంలోకి నెట్టేస్తున్నాడు కదా. సో బషీర్ నెట్టేస్తున్నాను. ఏమంటే ఉన్నాయట చెత్త. వాటి చూస్తే వాళ్ళకి ఎట్లా కనబడతాయి. లెట్స్ గో గైస్. చలో చలో. నేను నన్ను పరిశీలిస్తున్నాడు అక్కడికి వెళ్ళి. ఎప్పుడు కట్టారు ఏందని. ఇటు చూడు రాళ్ళు ఎంత పెద్ద ఉన్నాయి. దిగడానికి మనకి ఇబ్బంది అవుతుంటే వాళ్ళు ఇంకా పైకి తీసుకొచ్చి ఎలా కట్టారు? లేకపోతే గోడలాగా ఎలా కట్టారు అసలు? అంతే. గైస్ ఇప్పుడు మేము ఒక ఫోటో దిగుతున్నాం. మీరు ఆ ఫోటో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి బషీర్ బార్గోన్ సెర్చ్ చేయండి. అక్కడ మా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వస్తుంది. అక్కడ ఉంటుంది ఆ ఫోటో. ఓకేనా? గోల్కొండకి వచ్చి ఎవరైనా చెట్ల ఫోటోలు దిగుతారు గైస్? చెప్పండి, మీరు చెప్పండి. గోల్కొండ దగ్గర నేను అక్కడ దిగుదామని చెప్తే అక్కడ చెట్లలోకి తీసుకొచ్చి ఫోటో దిగుదాం అంటున్నారు. చెట్లు కాదు, అది యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ తేడా తెలియదు నీకు. సరే గైస్ ఒక్క నిమిషం ఫోటో దిగుతాం. మేము ఇప్పుడు వెళ్తా ఉన్నాం. ఇప్పుడే రీల్స్ తీసుకున్నాం అన్నమాట. 2 రీల్స్.
ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను చూడండి. బాగానే లేవు అవి, బాగున్నాయి. బాగాలేదు. నాది కొరియోగ్రాఫర్ అంతేనా? పిచ్చి దానిలో ఉన్నాను ఏంటి గైస్. పిచ్చోళ్ళలానే ఉంటారు. ఇప్పుడు దాకా పెట్టలేదు, నాకు ఫుడ్ పెట్టలేదు గైస్ ఇప్పుడు దాకా. నీకెందుకు ఫుడ్? మనుషులు చాకోబార్ తీసుకురామని చెప్తే చాకోబార్ కూడా తీసుకురాలేదు గైస్. వద్దు. ఇలాంటి వాళ్ళతో వస్తూనే ఉండాలి. డబ్బులు కొన్ని ఖర్చు పెట్టుకొని వచ్చింది ఇంకా. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా దీనికి టికెట్ 25 రూపాయలు అయితే పెట్రోల్ 25 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు 30 నిమిషాలు రావాలంటే ఎలాగ చెప్పు. అక్కడ బాగుంది గైస్. ఇక్కడ బాగుంది. నాకు తెలిసి మేము గోల్కొండ అంతా ఒక 25% కవర్ చేసి ఉంటాము. ఇంకా చాలా ఉండుంటది చూసేది అయితే. ఇలాంటి టైంలో ఇలా ఉన్నప్పుడే చూడగలుగుతాము. ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి ఏం చూడలేకపోయాము ఆ ఎండకి. ఇప్పుడైతే అసలు ఓపిక లేదు, తినలేదు కాబట్టి. సో ఎవరైనా వచ్చి ఉంటే ఇంకా చాలా ఉంది కదా, కామెంట్స్. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నేను రమ్మన్నా. ఇప్పుడు రా. నేను రాను. ఏ టు జెడ్ చెప్పేస్తుంది అమ్మ. మా అమ్మ తెలుసు, అదే నేను చెప్పింది. గైడ్ కూడా అవసరం లేదు. చూడగానే చెప్పేస్తుంది అన్ని. అక్కడెక్కడ రాజుగారి కోట ఉందంట, అందులో మ్యూజియం. మ్యూజియం ఏడెందుకుంటది? అవునా? మ్యూజియం ఉందంట. యుద్ధాలు ఏమైనా జరిగినాయంటే మరి జరిగింది కదా. ఇక్కడ నుండి చార్మినార్ వరకు ఇది కూడా ఉంది కదా. ఇక్కడ నుంచి భద్రాచలం వరకు కూడా ఏదో ఉందంట. భద్రాచలం కదా, చార్మినార్. భద్రాచలం అని చెప్పింది. ఓకే గైస్, బాయ్. గుర్రాలు వేసుకొని వచ్చే వాళ్ళంట ఒక 1000 కిలోమీటర్ల దూరం నుంచి. ఎన్ని కిలోమీటర్ల? 1000 గుర్రాలు అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు. ఏది అందరు చూసే ఉంటారులే కానీ, కాకపోతే ఇది ఏరోప్లేన్ కాలం, అది వచ్చేసి గుర్రాల కాలంలో కట్టినారంటే. ఇది నువ్వు మంచి దారి మీద నడుస్తున్నాను, ఇటు దోసేస్తున్నావు. వీడియో మంచిగా రావట్లేదు. బాగుంది ఇక్కడ బాగుంది. ఇక్కడ రీల్ తీస్తే బాగా వస్తుంది. రీల్ ఏది? రీల్ ఇలా పెట్టి వస్తుంది రాదు. అలా బొక్కలో కూర్చున్నారు అదొక విచిత్రం. మా అమ్మ చెప్తుంది వినండి. ఇక్కడ అయినది ఏంటంటారు, ఇక్కడ జరిగిన కథ అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వెళ్దాం పద. అక్కడికి వెళ్దాం, వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతకే ఇప్పుడు బయటికి వెళ్ళే దారి ఇది. ఏం చెప్పు గాయ్స్, మొత్తానికి ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది. ఇది లాస్ట్ వీడియో అనమాట. వీడియోలో లాస్ట్ ఇది లాస్ట్ పార్ట్ అనమాట. వీడియో అంతా కవర్ చేసామో లేదో తెలియదు గైస్. సో కవర్ చేసి మట్టికి కవర్ చేసాం అనుకుంటున్నాము. సో వీడియో నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి. కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. మా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి. ఫన్నీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ తీయాలో. బై గైస్. ఈ వీడియో ఇంత గైస్, బాయ్.